72వ మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీ నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల అందగత్తెలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అతిథులు వీవీఐపీల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రష్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. ఈసారి 72 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయింది. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి అనేక ప్రముఖులు అలాగే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే అతిథులు కూడా ప్రస్తుతం హైదరాబాద్కి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రతి ఒక్కరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అసలు ఎలాంటి రక్షణ చేపట్టారు, అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందనే విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతమంది హైదరాబాద్ నగరానికి వస్తున్నారు? మీ దగ్గర లిస్ట్ ఏమైనా ఉందా? అలాగే ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? హైదరాబాద్కు ఈ 72nd మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్తో పాటు కంటెస్టెంట్స్ కూడా చాలామంది 120 కంట్రీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళది సెకండ్ నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆర్గనైజర్స్తో పాటు కంటెస్టెంట్స్ రావడం కూడా జరుగుతున్నది. వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్తో పాటు మా ఫోర్స్ని కూడా పెట్టి భద్రతా ఏర్పాట్లు చూడడం జరుగుతున్నది. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ రిసెప్షన్ బేసికల్లీ టూరిజం డిపార్ట్మెంట్ తోటి ఇన్ కోఆర్డినేషన్ విత్ టూరిజం డిపార్ట్మెంటు వాళ్ళకి సపోర్ట్ చేసి క్రౌడ్ కంట్రోల్ కానీ వాళ్ళకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కాంటెస్టెంట్కి ఒక పిఎస్ఓని ఇచ్చి ప్రాపర్గా వాళ్ళ వెన్యూస్కు చేయడంగా చూస్తున్నాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్టీజ్గా మా ఆఫీసర్స్ అందరు కూడా పనిచేస్తున్నారు. ఈ ఈవెంట్కు చాలా దేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు. అలాగే వివిధ దేశాల నుంచి మీడియా జర్నలిస్టులు కూడా సుమారు 3000 మంది వరకు వస్తున్నారు. సో విఐపి భద్రతా పరంగా అసలు ఎలాంటి చర్యలు ఉంటాయి? ముందస్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి? అవన్నీ కూడా ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పటికే యాంటీ సాబిటేజ్ చెక్స్ కానీ కోఆర్డినేషన్ మీటింగ్స్ కానీ అయ్యి ఎవరి బాధ్యతలు వాళ్ళు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మేము ఫోర్స్ని కూడా ప్రాపర్గా డిప్లాయ్ చేసినాము. ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ప్రైమరీ బాధ్యత సిఐఎస్ చెబుతున్నా కూడా మన వాళ్ళు కూడా ఉండి చూసుకోవడం జరుగుతుంది. బయట ఎయిర్పోర్ట్ బయట కూడా బయటకు వచ్చినాక కూడా ఎట్లాంటి భద్రతా లోపం లేకుండా ప్లస్ క్రౌడ్ కంట్రోల్ అవన్నీ కూడా మనం లోకల్ లా అండ్ ఆర్డర్ నుంచి ప్రొవైడ్ చేసి వాళ్లకు సెక్యూరిటీ ఇచ్చి పంపడం జరుగుతుంది. శంషాబాద్ పరిధిలో మొత్తం ఎంతమంది వరకు విధులు బందోబస్తులో పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఎంతమంది వరకు విధులు నిర్వహిస్తారు ఫైనల్గా? చాలా మందిని తీసుకున్నాము. బట్ ఇన్సైడ్ ఎయిర్పోర్ట్లో మొత్తం సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకు బయటలో మాత్రమే ఎక్కువ డిప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. 3 షిఫ్ట్స్లో కంటిన్యూస్గా డిప్లాయ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఫుల్ ప్రూఫ్గా ఉండేటట్టు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టను పెంచేటట్టు మన పోలీస్ అంతా కూడా పనిచేస్తుంది. సార్, రీసెంట్గానే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇండియా అంతా కూడా అలర్ట్గానే ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా పాకిస్తాన్కి సంబంధించిన మనుషులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా పెహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల కొంత భయోందోళన కూడా నెలకొంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకున్నారా? అసలు సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ అయిపోతున్నారు? అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి హై లెవెల్ మీటింగ్స్ అన్నీ కూడా జరిగి సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా డెసిషన్ తీసుకొని దాని ప్రకారం అన్ని ఆస్పెక్ట్స్ను అకౌంట్లోకి తీసుకొని డిప్లాయ్మెంట్ అంతా కూడా చేయడం జరిగింది. ఏమాత్రం కూడా దానికి సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది తావు ఇవ్వకుండానే చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ పరిధిలో కేవలం శంషాబాద్ పోలీసులు మాత్రమే విధులు నిర్వహిస్తారా, లేదంటే సెంట్రల్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఆ విధుల్లో పాల్గొంటారా? సెంట్రల్ ఫోర్సెస్ ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ ఉంది. ఎయిర్పోర్ట్ దాని ప్రిమైసెస్ అంతా కూడా వాళ్ళు కూడా వాచబెట్టున్నారు. మన తరఫున కూడా శంషాబాద్ ప్లస్ అవుట్ సైడ్ నుంచి ఇచ్చిన ఫోర్సెస్ కూడా ఉన్నాయి. వాటితో పాటు మేమంతా కూడా పటిష్టంగానే సెక్యూరిటీ చేసుకుంటాం. ఇతర దేశాల నుంచి చాలా ఎక్కువ మొత్తంలో అతిథులు వస్తున్నారు కాబట్టి వాళ్ళంతా చాలా వివిఐపీలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి హాని తలపెట్టకుండా అలాగే హాని జరగకుండా పూర్తిగా కూడా భద్రతా చర్యలు తీసుకున్నామని కూడా ఏసీబీ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. बहुत कमाल का प्लेटफॉर्म है मिस वर्ल्ड. एक ऐसा प्लेटफॉर्म जो पूरी दुनिया में करीबन 140 देशों के अंदर बताता है कि किस तरह आपको ट्रीटमेंट मिलती है उस देश के अंदर, किस तरह उसकी कल्चर के साथ आप जुड़ते हैं. और तेलंगाना हमेशा मेरे लिए तो बहुत करीब है क्योंकि मेरी ज़िंदगी की शुरुआत यहाँ से हुई, फिल्म से. और जब आज उस इतने बड़े इवेंट का हिस्सा बनते हैं आप, तो आपको बड़ा प्राउड महसूस होता है. मुझे विश्वास है कि जब इतने लोग देश भर से दुनिया भर से आके उस इवेंट का हिस्सा बनेंगे, सो दे विल हैव वेरी फॉन्ड मेमोरीज ऑफ तेलंगाना.
I think beauty is something which reflects your soul, what you feel for the country, what you feel for the society, how you believe that you have to give back to the society. So I think beauty without a purpose is incomplete. It's very, very important to use your beauty in changing the world. So I think that's what Miss World stands for.